హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ తర్వాత అయితే వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా లాస్ట్ వీక్ మా కాలేజ్ నుండి మేము ఇక్రిసాట్కి అయితే వెళ్ళామండి. ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. అయితే ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రము. సో ఇది మన హైదరాబాద్లోని పటాన్ చెరువులో ఉంది. సో మేము మార్నింగ్ కాలేజ్ నుండి 8:30కి స్టార్ట్ అయ్యామండి. 8:30కి స్టార్ట్ అవుతే 9:30 కల్లా అక్కడ ఉన్నాము. సో అక్కడ వెళ్ళగానే వాళ్ళ బస్సు ఉంది. వాళ్ళ బస్సు నుంచి మొత్తం మేమంతా ఆ ఏరియా మొత్తం విజిట్ చేసాము. యాక్చువల్గా ఈ ఏరియా 3,500 హెక్టార్లో ఉంది. అక్కడనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్స్, ఇన్సెక్ట్ మ్యూజియము, ఇంకా ఎడ్యుకేషన్ సెంటర్స్ అవన్నీ అందులో ఉన్నాయండి. అక్కడ చూసాం మేము. తర్వాత సైంటిస్ట్తో పిల్లలు ఇంటరాక్ట్ అయ్యారు. ఏ విధంగా ఎలాంటి పంటలు పండిస్తారు అక్కడ వాళ్ళు. మ్యాక్సిమం వాళ్ళు అక్కడ జొన్నలు, సజ్జలు, శనగలు, పల్లి లాంటి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తారంట వాళ్ళు. సో అక్కడ పిల్లలు చూసారని చూడండి, మొత్తం అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అవి ఏ విధంగా పండిస్తారు. సో ఇక్కడ వాళ్ళు తక్కువ నీటిలో బాగా పెరిగే జొన్నలు, ఎండలో కూడా స్ట్రాంగ్గా ఉండే శనగలు, సో ఆ విధంగా బాగా పండిస్తారంట. సైంటిస్ట్ చెప్పారు మాకైతే ఆ విషయము. అదేవిధంగా ఒక విత్తనం ఎలా మెరుగుపరుస్తారు, పంటలకు ఎలాంటి కొత్త టెక్నాలజీ వాడతారు, వాతావరణం అనుగుణంగా రైతులకు ఎలాంటి సహాయం చేస్తారు అనేది మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేస్తారు. సైంటిస్ట్ చెప్తున్నప్పుడు అయితే పిల్లలు చాలా శ్రద్ధగా వింటున్నారు. చాలా ఆసక్తిగా వినడము, మళ్ళీ తిరిగి సైంటిస్ట్ని ప్రశ్నించడము చాలా బాగా జరిగింది సెక్షన్. అదైతే చూడండి మా పిల్లలు, స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు, చాలా సీరియస్గా వింటున్నారు సార్ చెప్పేది. క్వశ్చన్ టు ఆన్సర్ సెక్షన్ అయితే బాగా అయింది. సార్ క్వశ్చన్ అడగడం, పిల్లలు ఆన్సర్ చేయడము అదైతే బాగా జరిగింది. నెక్స్ట్గా చూసిన వ్యూ అయితే వచ్చేసి లేక్స్ అండి. ఇక్కడ 6 లేక్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మనకి ఈ ఫీల్డ్లో. ఈ లేక్స్ నుంచే మనకి వాళ్ళ పంటలు పండడానికి వాటర్ ఇట్లా ఇరిగేషన్ ద్వారా సప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్సెక్ట్ మ్యూజియం. ఈ ఇన్సెక్ట్ మ్యూజియంలో లక్షల సంఖ్యల పీతలు, సీతకొక చిలుకలు, పంటల కీటకాలు సేకరించి పెట్టారు, లైక్ స్పెసిమెన్స్ లెక్క. ఇవి విద్యార్థులకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ రంగురంగుల సీతాకోక చిలుకలు, వేరువేరు కీటకాలు ఉన్నాయి. వాటిని చూడగానే పిల్లలకి చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది. చూడండి బటర్ఫ్లై ఎంత బాగుందో కూడా కలర్ఫుల్గా. సో అలాంటివన్నీ సేకరించి పెట్టారు. పిల్లలు చాలా ఆసక్తిగా ఫొటోస్ కూడా దిగారు. నెక్స్ట్ స్టూడెంట్స్ అయితే ల్యాబ్లోకి ఎంటర్ అయ్యారండి. అది టిష్యూ కల్చర్ ల్యాబ్. ఈ విధంగా స్టూడెంట్స్ ఇక్రిసాట్లో ల్యాబ్స్, ఎక్స్పెరిమెంట్స్, ఫీల్డ్స్ చూసి చాలా నేర్చుకున్నారు. మెయిన్గా ఈ టూర్ ద్వారా స్టూడెంట్స్ అగ్రికల్చర్ ఇంపార్టెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఎంత ముఖ్యమో వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. సో ఇది అండి మా విసిట్. మాకు మా స్టూడెంట్స్కి ఈ డే చాలా మెమరబుల్గా అనిపించింది. ఇది మా ఇక్రిసాట్ టూర్ ఎక్స్పీరియన్స్.